హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ హలో వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఒక విషయానికి మీ ముందుకు రావడం జరిగింది. సో ముందుగా వివరాలకు వెళ్ళే కంటే ముందు ఫ్రెండ్స్, నేను మన ఛానల్లో చిన్నపాటి పోల్ అయితే కండక్ట్ చేశాను. కమ్యూనిటీలకు వెళ్ళి మీరు పోల్ చేయవచ్చు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బార్డర్ గవాస్కర్ సిరీస్కి సంబంధించిన పోల్ అయితే కండక్ట్ చేశాను. సో మీరు కమ్యూనిటీలకు వెళ్ళి పోల్ అయితే చేయండి. లేదు మీకు హోమ్లో కనిపిస్తుందంటే అక్కడ నుంచి అయినా వేయచ్చు, నో ప్రాబ్లం. సో విషయం ఏంటంటే, రోహిత్ శర్మ మొత్తానికైతే ఫస్ట్ మ్యాచ్ అయితే దూరం అవబోతున్నట్టు కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఇన్ని రోజులు కొంత సందిగ్ధత నెలకొంది, కానీ మొత్తానికైతే బీసీసీఐ సెలక్షన్ కమిటీతో చెప్పినట్టయితే సమాచారం. కానీ బీసీసీఐ ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు అన్నట్టుగా కూడా మనకి వార్తలు అయితే వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ టెస్ట్ సిరీస్లో బుమ్రా కనుక ఒక 20 వికెట్స్ కనుక పడగొడితే ఇప్పటివరకు కపిల్ దేవ్ యొక్క రికార్డ్ని అయితే బ్రేక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అగైన్స్ ఆస్ట్రేలియా. ఇప్పటివరకు కపిల్ దేవ్ 51 వికెట్స్తో మొదటి స్థానంలో ఉన్నాడు యాజ్ ఎ ఇండియన్ ప్లేయర్గా. ఓవరాల్గా అయితే నేథన్ లయన్ 60 వికెట్స్తో 15 మ్యాచ్ల్లో ఈ ఘనత అందుకున్న ఆటగాడిగా ముందు వరుసలో ఉన్నాడు ఓవరాల్గా. సో ఇప్పటి వరకు ఎవరెవరు ఎన్ని వికెట్లు తీసుకున్నారనేది ఇప్పుడు చూద్దాం. అనిల్ కుంబ్లే 49 వికెట్స్, తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 39 వికెట్స్, ఇషన్ సింగ్ బేడి 35 వికెట్స్, జస్ప్రీత్ బుమ్రా 32 వికెట్స్, ఎర్రపల్లి ప్రసన్న, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమి అందరూ తలా 31 వికెట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో బుమ్రాకి ఇంకొక 20 వికెట్స్ అయితే అవసరం ఉండగా ఈ రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది. మరి ఈ రికార్డ్కి ఫాస్ట్గా ఫీట్ సాధించాలంటే ప్రతి మ్యాచ్లో 5 వికెట్ హాల్ అయితే కంపల్సరీ ఉండాలి. అలా అయితేనే సాధ్యపడుతుంది. ఎందుకంటే 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ ఉంది కాబట్టి ఆశ్చర్యపోవడం అవసరం లేదు. మహా అంటే వచ్చినా కూడా దగ్గర వరకు వస్తాడు. ఎనీవే ఫీట్ అయితే అందుకోవాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇక ఫస్ట్ మ్యాచ్కి అయితే బుమ్రానే కెప్టెన్గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇది మాత్రం అఫీషియల్గానే కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. కానీ ఫస్ట్ మ్యాచ్ దేవుడికే కాకుండా ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఇండియా గెలవాలి. గెలుస్తేనే మనం WTC రేస్లో ఉంటాము. మనకున్న PCTని మనం పెంచుకోగలము. అదేవిధంగా విన్నింగ్ పర్సంటేజ్ కూడా పడిపోతూ వస్తుంది కాబట్టి ఆ విన్నింగ్ పర్సంటేజ్కి కూడా చెక్ పెట్టి ఆ విన్నింగ్ పర్సంటేజ్ని కూడా మెరుగుపరుచుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.